ఫ్రీనా పదనా వాకింగ్ ఇప్పుడు ఒక గంట ఉందండి. లాస్ట్ 5 minutes అదే వెళ్ళొచ్చాడు మనము. ఓకే तो बीजी का वो है ना बोला रोड्रिगो अगर और वाला था మంచిది కదా చూడు నీకు నీ పేరు దీంట్లో పెట్టి లోయస్ ప్రెస్టీజ్లో పెట్టి బీసీసీలో అండ్ సబ్జెక్ట్ కూడా క్లియర్ మార్కెటింగ్ మేనేజర్స్ క్లియర్ మార్కెటింగ్ డైరెక్టర్స్ మార్కెటింగ్ మేనేజర్స్ జెనిఫర్ ఎందుకు కాలేజ్ కొను జెనిఫర్ చేసేవాడు కంప్లైంట్స్ మనం ఎవరైనా ట్రైన్ చేయాలనుకోండి స్టార్ట్ సే ఒక రిసోర్స్ ఉన్నారు ఒక కొంత నాలెడ్జ్ ఇస్తాం ఎట్లా చేయాలి ఇలా రీసెర్చ్ చేయాలి అలా స్టార్ట్ చేస్తే వర్క్ అవుతుంది స్టార్ట్ అట్లీస్ట్ సంబడి కెన్ టేక్ అప్. Can it work out? Yes, it can. Provided the candidate you are picking up feels he is learning something new and it is actually, he views it as a promotion or something, at least in work, the growth. అదే మీరు అదర్ వే రౌండ్ అనుకోండి ఫెయిల్ అయితే అట్లా కాదు ప్యాషన్తో చేయాలని. ఎందుకంటే ఎగ్జాంపుల్ శ్రీధర్ నేను అదే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది డెవలపర్ నాకు చెప్పింది నేను డెవలపర్ నన్ను ఆశించి ఇవన్నీ చేయిస్తారు రిటర్న్ ఎవరు ఏ శ్రీధర్ శ్రీధర్ నాకు రిసోర్స్ ఇచ్చారు ఈ రిసోర్స్ అవునా ఓకే అదే నాకు వచ్చాను ఇవన్నీ మీరు కూడా చేయాలి నన్ను అడుగుతాను మీరు డెవలపర్ నన్ను చేయటం జనరల్గా ఆర్కిటెక్ట్స్ అంటుండ్రు అన్నమాట. నేను ఆర్కిటెక్ట్ని కాబట్టి డెవలప్ చేయను అంటాడు. సో బీజేపీ ఓపెన్ చేసి జనరల్గా ఇంటర్వ్యూస్ తీసుకొని ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి ట్రైన్ చేసి
నాట్ ఎట్ దట్ లెవెల్. ఇప్పుడు మనం ఎవరినైతే హైర్ చేస్తున్నాం అట్లా స్టార్ట్ 10% స్టార్ట్ స్లోలీ. నో డౌట్ ఇట్స్ గుడ్ ఐడియా, బట్ ఫస్ట్ ఇక్కడ 2 points. ఇంటర్వ్యూ ఏమైనా చేస్తారు, వాట్ విల్ యూ లుక్ ఫర్? అదే మనం అది చేయాలి, మనం స్క్రీన్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉందా, డొమైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇవి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఇలా ఉంటుంది బేసిక్ ఎక్కడో ఒకటి తెలిసి ఉండాలి కదా. నేను జీరో ఎక్స్పెక్టింగ్ సంబడి విత్ జీరో నాలెడ్జ్. అంటే ట్రైనబుల్ ఉంటే చాలు, విల్లింగ్ టు లర్న్ అట్లాంటి స్కిల్ ఉన్నా చాలు, అప్పుడు విత్ ఇంట్రెస్ట్. అప్పుడు నేను అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ క్యాండిడేట్స్ ఎవరైనా అట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేదంటే On the floor. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ తీసుకొస్తాం. ఫ్లోర్ మీద మీకు ఆల్రెడీ అట్లా ఉన్న వాళ్ళు తెలిసి ఉంటే who are looking for a change, who are looking to break away from their existing responsibility and looking for something different. వాళ్ళని రికమెండ్ చేసుకుందాం, ఐజేపీ రోల్ అవుట్ చేసి వాళ్ళని అప్లై చేయకుందాం, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి. ఏ లెవెల్ ఇస్తారు చెప్పండి మ్యాక్సిమం మినిమం? సీనియర్ అసోసియేట్ రైట్. బడ్జెట్ ఇచ్చినా లేక లాంగ్ టర్మ్ ఇచ్చినా? సీనియర్ అసోసియేట్స్ సరిపోదండి, స్పెషలిస్ట్ ఉండాలి. స్పెషలిస్ట్ కానీ సీనియర్ స్పెషలిస్ట్ కానీ, కమ్యూనికేషన్ అన్ని బాగుంది. స్పెషలిస్ట్ కానీ సీనియర్ స్పెషలిస్ట్ కానీ అవ్వాలి. కొద్దిగా పెంచండి, కొద్దిగా పెంచండి. ఏదో అంటారు టీమ్ లీడర్. అండర్స్టాండింగ్ ఉందా వెబ్సైట్? చూద్దాం, అది సి సార్ ఆఫ్లైన్ మీరు మాట్లాడుతున్నారు, చూద్దాం. జస్ట్ అసలు వెబ్సైట్ ఉండదు, మాట్లాడు. కొద్దిగా ఐడియా ఉంది. చూస్తాను ఏదో ఒకటి కోర్స్ ఏదో చేసినప్పుడు కొద్దిగా పికప్ చేస్తున్నాను, చూస్తాను వాళ్ళకి వెళ్తుంది. సీరియస్లీ నేను మాట్లాడాను. ఇప్పుడు రైసింగ్ ఏ బ్రాకెట్లో ఉంటారు? సాలరీ 20s ఎర్లీ 20s మిడిల్ క్లాస్ అవుతుంది. ఎర్లీ 20s మనకుందా బడ్జెట్ అంతా? ఉందా? అందుకని కొద్దిగా రెస్పాన్సిబుల్ రోల్ కూడా కావాలి కాబట్టి 20+ అవ్వాలి, గ్రోత్ ఉంటుంది. ముందు సరిపోతుందా? ఇంకా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఏది వెంకీ నాలుగు నేను అదే కీపింగ్ ఇన్ మైండ్ వెంకీ. ఎందుకు? బడ్జెట్ ఉండాలి, ఇద్దరిని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చిన్న రిసోర్స్ తీసుకొస్తే చిన్న ఫ్రెండ్స్ ఎవరి దగ్గర మళ్ళీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఉంటుంది. కరెక్ట్. బడ్జెట్ క్యాప్ అయిపోతుంది, మ్యాక్సిమం అయిపోతుంది. అక్కడ కూర్చొని శ్రీధర్ టీం ల్యాప్టాప్ తీసుకుని అదే వెళ్దాం పద. 15 minutes వాక్. ఇట్స్ వాల్క్. ఎక్కడ వెళ్తారు? కిందకి పోవాలి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాను? ఇలా ఎదురుకుండా అన్నాడు, ఇలా ఎదురుకుండా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వద్దాం. సరే, డ్రాప్ చేస్తానే అది క్యాచ్ గైస్ ఆప్షన్స్. బిజినెస్ ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్, ఎందుకంటే దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్. కరెక్ట్. మీరు ఓపెన్ చేసి 4 months అయిందా? ఒక్క నిమిషం పడేసి వస్తుంది. అసలు టైం ఎట్లా గడిపోతుందో తెలియట్లేదండి. ఆప్షన్స్ ఏమి ఇస్తున్నాం? నెంబర్ 1, ఇది వర్కౌట్ లేదు కాబట్టి కాంట్రాక్టర్స్ ఎవరైనా విత్ ద సేమ్ సిమిలర్ స్కిల్ సెట్ మన ఎగ్జిస్టింగ్ మెంబర్స్ దగ్గర ఉన్నారేమో చూస్తాం. ఫస్ట్ థింగ్ అదొకటి. 2, పార్ట్ టైం వెంకీ అనే అమ్మాయి ఇంతకుముందు వెళ్ళినామని పార్ట్ టైం చేస్తాను. వెంకీ అనేది అమ్మాయా? పార్ట్ టైం వెంకటేశ్వరి పార్ట్ టైం చేస్తున్నాను అమ్మాయి. మన దగ్గర ప్రాసెస్ ఉంటాయి, హ్యాపీ టు ట్రైన్ చేసి ఆవిడని చూస్తాం. మన పార్ట్ టైంలో అసలు ట్రైనింగ్ అవసరం లేదు. ఓ, ఈ పనే చేసేది. షీ హ్యాడ్ డన్ దిస్ జాబ్. ఇంకేమంటే ప్రాబ్లమ్స్ అవ్వలేదు కదండి. అక్కడే డెలివరీ ఉందండి. ఓ, షీ కెనాట్ బి ఇమీడియట్లీ అన్బోర్డ్. నేను తీసుకొచ్చాను, దీనికి వెళ్దామని. వీళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం వస్తున్నా.
అంటే ఏంటి అంటే ముండేన్ రిపీటింగ్ యాక్టివిటీసా? ఇస్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ సబ్జెక్టివ్ అండి ఈ రోల్లో? అంటే సమ్మన్ విత్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ క్యాన్ డూ నా? Long schema, repetitive, but same thing. No. This is about dealing with identifying cookies basically. ఓకే. వై టూల్ వన్ డూ? Only do so much. Custom cookies are custom cookies, third party cookies are recognized చేయవు. టూల్స్ రికగ్నైజ్ పార్ట్స్ యాక్చువల్లీ ఇప్పుడు అన్ని కస్టమ్ రికగ్నైజ్ చేయదు. అవునా? క్యారమ్ బోర్డ్ ఖాళీ ఉందా గేమ్ ఆడుతున్నారు. ల్యాప్టాప్ తీసుకొని సీదా రూమ్లో కూర్చుందాం అంటే క్రికెట్ ఆడదాం, అదే క్యారమ్ బోర్డ్ ఆడదాం. ఓకే. భలే చెప్తారు. టూ ఓకే ఓకే, అదొక ప్రాబ్లము. ఆల్ కుకీస్ ఆర్ ఓకే గివెన్. విభత్సమైనది ఏంటంటే వైల్ దే విల్ నాట్ మేబీ దే వోంట్ రియలైజ్ ఇట్, బట్ ఆ పొజిషన్ మీద చాలా లోడ్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ అ బ్రీచ్, జీడిపిఆర్ బ్రీచ్ ఉంటే దే హ్యావ్ టు యాక్ట్. అది కమ్యూనికేషను, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అన్నీ చూసుకోవాలి. నో ఫర్గెట్ అబౌట్ అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై అసలు బ్రీచ్ వరకు వెళ్ళడానికి వీల్లేదు ఈ రోజు పెట్టుకునేది. బ్రీచ్ యాజ్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ అ బ్రీచ్? వాట్ ఆర్ ది పాసిబుల్ బ్రీచెస్? అంటే That you have not declared, you forgot to categorize the cookie in the right bucket. అనలిటిక్స్ కుకీని తీసుకొచ్చి మీరు ఎసెన్షియల్లో పెట్టారు. ఇక్కడ డేటా అక్కడ పోతుంది ఆ టైపా? డేటా పెట్టడం కాదు, అంటే ఐఎమ్ స్క్రూటనైజింగ్ డేటా ఫర్ మై బెనిఫిట్. నేను అది తీసుకెళ్ళి ఎసెన్షియల్ బకెట్లో పడేసాను. అంటే ఐఎమ్ క్లెయిమింగ్ దట్ దిస్ కుకీ ఈజ్ రిక్వైర్డ్ టు రన్ My website. విచ్ ఇస్ లైక్. But that decision is not this compliance managed decision. That decision is your marketing or business. Their understanding, and this is where they should be very very careful. So this will also require a lot of talking. When you Categorize a cookie is చేయగలగాలండి. ఓకే, ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఈ కుకీ ఇది చేస్తుంది కాబట్టి ఓకే ఇది ఈ బకెట్లోకి వెళ్ళాలి. ఈ బకెట్స్ ఏంటి? ఎసెన్షియల్ కానీ మన అడ్వర్టైజింగ్ కానీ మార్కెటింగ్ పర్సనలైజేషన్ కానీ అనలిటిక్స్ కానీ ఒక 5-6 బకెట్స్ ఉన్నాయి కదా, 4-5 ఉన్నాయి అంతే. వాటిలో వేయగలగాలి. వేస్తూ వాళ్ళ డెసిషన్ ఎందుకు ఉంది కూడా చెప్పగలగాలి. వై దే చూసింగ్ దట్ బకెట్ అది కూడా వాళ్ళకి పెట్టుకోగలగాలి వాళ్ళు. ఇన్ కేస్ దే ఆర్ ఎట్ డౌట్, ఇన్ కేస్ దే ఫైండ్ షేడ్ ఆఫ్ గ్రే, దే షుడ్ టాక్ టు ద రెస్పెక్టివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఆ బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ ఏంటండి మీతో ఆడుతున్నాండి బ్రాండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో ఎంగేజ్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు అని కనుక్కొని ఫలానా కుకీ మీరు ఏమేమి వాడుతున్నారు బ్రాండ్ ఆ వెబ్సైట్లో, నాకు ఈ కుకీ పాపులేట్ అయింది, వాట్ డస్ దిస్ డూ. వాళ్ళు కుకీ డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ఈ కుకీ దేని వల్ల రన్ అవుతుందనేది ఐడెంటిఫై చేయగలగాలి ఈ పర్సన్.
ఐడెంటిఫై చేసి we see you are running this script, we see you are running Explain. this tool. What is the purpose? Why are you running this? What does it do? అండ్ హెన్స్ ఈజ్ ఇట్ ఇన్ ది రైట్ కేటగిరీ. ఆ డీటెయిల్స్ కనుక్కొని ఆ డీటెయిల్స్ ద్వారా ఈ కుకీ ఏం చేస్తోంది అందులో అనేది ఐడెంటిఫై చేయగలుగుతూ కేటగరైజ్ చేయాలి అండ్ దాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి. సో ఇది దిగిన కొద్దీ లోతు చాలా ఉంది. సో ఇలాంటి సబ్జెక్ట్ ఇట్లా కంప్లైన్స్ గవర్నెన్స్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బ్యూటిఫుల్ ఏరియా. అదే యాక్చువల్గా ఇట్స్ ఆడిట్ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది నాకు కదా. ఆడిట్ ఫంక్షన్ కంప్లైంట్స్ అంటారు. కాకపోతే కొత్త వెబ్ పేజ్ వచ్చినప్పుడు దే విల్ ఆల్సో బి ఎన్ష్యూరింగ్ ఇట్ ఈస్ కంప్లైంట్ రైట్ ఫ్రమ్ డే 1. కాబట్టి అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. రియాక్టివే కాకుండా డిజైన్ టైంలో కూడా. రిపీటేటివ్ ఎందుకు అన్నానంటే ఇనీషియల్గా ఇప్పుడు బ్యాక్లాగ్ ఉంటుంది కాబట్టి అన్ని కొత్తగా డిస్కవర్ చేసి అన్ని చెక్ చేసి చేయాలి. బట్ ఆఫ్టర్ దాట్ వన్స్ దిస్ ఇస్ డన్ కొత్త వస్తున్నవి కొత్త మళ్ళీ చెక్ చేసి సైన్ ఆఫ్ దిస్ ఇస్ క్లియర్ టు గో లైవ్. ఆ సైన్ ఆఫ్ కంప్లైన్స్ మేనేజర్ నుంచి రావాలి. వెబ్సైట్స్ అండి. సో లూయిస్కి ఈ పర్సన్ చెప్పగలగాలి, ఎస్ ఐ హ్యావ్ మానిటర్డ్, ఐ హ్యావ్ చెక్డ్, ఐ హ్యావ్ వెరిఫైడ్, దిస్ ఇస్ క్లియర్ టు గో. దిస్ విల్ బి ఇన్ రైటింగ్. సో ఎనీ బ్రీచ్ ఆర్ ఎనీ మిస్కాల్కులేషన్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఓకే, ఇది కాకుండా ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ రెపిటేటివ్నెస్ ఎందుకు వస్తుందంటే ఈ ఆడిట్స్ వన్స్ ఇన్ 90 days వన్స్ ఇన్ 100 days అలా చేస్తూ ఉండాలి. దట్ ఈస్ వేర్ టూల్స్ విల్ హెల్ప్. కొత్తగా ఏమైనా డిస్కవర్ అయినాయా, కొత్త స్క్రిప్ట్స్ ఏమైనా యాడ్ అయినాయా, మార్కెటింగ్ వాళ్ళు కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారు వెబ్సైట్కి, అది కనిపించేస్తుంది. ఆ కనిపించిన వెబ్సైట్స్ మళ్ళీ ఏది పర్ఫామ్ చేయాలి. You always should have every cookie to its category, correct category is the end-to-end compliance. అండ్ వీళ్ళు దీన్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకుంటారు అంటే కనుక ప్రోయాక్టివ్లీ ఆడిట్స్ చేశాక దే షుడ్ బి ఏబుల్ టు పబ్లిష్ రిపోర్ట్స్. ఇన్ని చూసాము, ఇన్ని ఫైల్ అయ్యాయి, ఇంతమందితో మాట్లాడాము, ఇన్ని కంప్లైంట్లకు తీసుకొచ్చాము. కనబడిందా? ఏదో పెట్టడం కూడా అట్లా. సో డూ యూ థింక్ షీ హాస్ దట్ కంట్రోల్? ట్రైనబుల్ బ్రాకెట్లో పడవచ్చు. బట్ స్పెసిఫిక్ వెబ్ టెక్నాలజీ అని HTML పేజెస్ వాటి Nobody will be perfect in understanding or realizing what the cookies are. maybe there is a They continue to work, they research, check through అవన్నీ. అండ్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ChatGPT వాడేసి ఫస్ట్ ఇటరేషన్లోనే ఎస్ దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అని చెప్పకూడదు. దే షుడ్ బి ఏబుల్ టు యూజ్ దేర్ అండర్స్టాండింగ్. కరెక్ట్. థ్యాంక్ యూ. అంటే కొన్ని టూల్స్ని వాడి అవి కంప్లీట్గా నాదేసారు బయట అన్నీ మిక్సింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇదేమిటి చాలా వేసాను. బ్లాక్ చేశారు ఇందాకనే. వైట్లో స్ట్రైక్ నేను కదా స్టార్ట్ చేశాను, నాది వైట్. స్ట్రైక్ పర్లేదు కదా, ఏది వేసారు దాన్ని బట్టి కదా. సరే ఇప్పుడు మీరు ఏ వేస్తారు? వైట్ వేస్తున్నా. వైట్ మీరు కొన్ని టూల్స్ ట్రై చేసాము, దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఆల్ ది కుకీస్ అంటే డిడ్ వి ట్రై మల్టిపుల్ టూల్స్ ఆర్ ఓన్లీ వన్ బిగ్ టూల్ ఉందండి ఒకసారి విచ్ ఈస్ వసాన్. డ్యూ డెలిజెన్స్ చేశాక ఐడెంటిఫై చేసి దట్ సర్వీస్ ఫర్ పర్పస్ అని చెప్పి. బట్ that also has some gaps is what you are saying. It's not able to pick up all the cookies. No tool in world can pick everything up. ఐడెంటిఫైడ్ వెండర్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ ప్రీలిస్టెడ్. అన్నీ ఎట్లా ఉంటాయి? పాపులర్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే.
Moral of the story. రాడి ఎక్కడ పడేస్తాడు. ఇప్పుడు వచ్చినట్టు లేదా? రెండే తిన్నా ఉడి. 2 కాయిన్స్ కంటిన్యూ రైతం కాదు ఇది పెనాల్టీ. కొట్టు పెట్టాలి. బ్లాక్ పెడుతున్నారే. ఓహో ఆయన బ్లాక్. చివటి లేదండి. 5 ఒకటి పడిందండి ఇక్కడ. ఇంకొక పడింది. అది ఇటు వచ్చేసింది కదా. ఎగిరింది ఏమో. రాని వదలట్లే కదా. సూపర్. ఆల్మోస్ట్. ఎన్ని కాయిన్స్ పెట్టారు? 9 ఎక్కువ పెట్టారా? నేను కూడా ఒకటి వేస్తారు. చూసారా? హెల్ప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్. ప్రాక్టీసా? ప్రాక్టీసా? అర్థమే. అదే లాస్ట్. ఎలా హలో ఇప్పుడు ఆడతారా? 9 9 అయింది కదా. క్లోజ్ చేసేవాళ్ళు. కష్టం. ఏంటండి? మన కష్టం. నెక్స్ట్ టైం ఇక్కడ కూర్చోండి. నెక్స్ట్ టైం ఇక్కడ కూర్చోండి అంతే.
పోతుందండి ఇక్కడ లాక్ అయిందంటే పోయినట్టే. కాదు వచ్చి పంచుతో ఉంటాయి కదా ఓకే అవుతున్నాయి. అవును అవుతున్నాయి. లింక్ లింక్ అవుతుంది. పెట్టండి అవసరం చూద్దాం. మీరేమంటారు? నేను రెండే విన్నాను. 4 ఆప్షన్స్ అన్నారు కదా మీరు. కుదురుతుందా? నేను చెప్తాను. చూడండి ఫ్రీనా? కాల్ ఉందా? We can start the block on maximum of the మీరు ఇప్పట్లో టెస్టింగ్ అది చేస్తున్నారు, బట్ అదర్వైజ్ మీరు ఐటీ చూసుకుంటున్నారు కదా. ఒకటి మన వాళ్ళ దగ్గర ఒక రోల్ ఉందండి. ఇట్ ఈస్ కూర్చోండి. ఇట్ ఈజ్ కాల్డ్ మనకి వెబ్సైట్స్ ఉంటాయి కదా. వెబ్సైట్స్ అన్నీ వీ హ్యావ్ మనకి లీగల్ కంప్లైంట్స్ ఉంటాయి వాటి మీద, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కుకీస్. ప్రతి వెబ్సైట్లో ఎప్పుడు మీరు వెళ్ళారంటే వస్తూ ఉంటుంది కుకీస్ పాలసీ వచ్చి యాక్సెప్ట్ చేయాలి. దానికి కంప్లైంట్ సంబంధించి ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. వీ హ్యావ్ టు బీ ఆన్ ది లుక్అవుట్ టు సీ వీఆర్ ఇన్ కంప్లైంట్స్ ఆఫ్ ఆల్ దోస్ పాలసీ స్టెప్స్. ఓకే, సో మీరు వెబ్సైట్స్, యూఆర్ఎల్స్, వెబ్ పేజెస్, రిలేటెడ్ టెక్నాలజీస్ కానీ వెబ్సైట్స్ ఎలా తయారు చేస్తారు ఏమన్నా ఎప్పుడన్నా ఐడియా ఉందా మీకు? ఎప్పుడన్నా చేశారా? నార్మల్గా ఐడియా ఉంది. జనరల్ ఐడియా ఉంది అంటే వెబ్సైట్ డెవలప్మెంట్ ఇప్పుడు చేశారా? జస్ట్ ఐడియా ఉంది, ఎప్పుడు వర్క్ చేయలేదు. ఐ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. అంటే వెబ్ కంటెంట్, పబ్లిషింగ్ ది కంటెంట్, సిఎంఎస్ అని ఉంటాయి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇది కాదు, ఇంకో ఈ రోల్కి అంతవరకు పోదు. సో స్క్రిప్ట్స్ ఉంటాయి, జావా స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్స్ ఉంటాయి, హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ ఉంటాయి. ఏమన్నా ఐడియా ఉందా? హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ తెలుసు, జావా నార్మల్ బేసిక్ వచ్చింది. బేసిక్ వచ్చి ఓకే. అంటే మనకి ఏమైనా పొజిషన్ ఉందా? పొజిషన్ ఉంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్. మార్కెట్కి వెళ్తే ఎవరు దొరకట్లేదు. సో ఎవరైనా జూనియర్స్ని తీసుకొని ట్రైన్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. కుదిరితే అది మీ లెవెల్లో దాన్ని ట్యాగ్ చేస్తే మీరేమైనా ఇంట్రెస్ట్ ఉన్నారని అడుగుతున్నాను నేను. ఐ కెన్ దెన్ టాక్ టు దెమ్ అండ్ దెన్ జూనియర్స్కి ఇవ్వకుండా మీకు ఇస్తే దట్ విల్ బి అ కంటిన్యూస్ యాక్టివిటీ, రెస్పాన్సిబుల్ పొజిషన్ అది. కంప్లైంట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ప్రతిసారి డెవలప్మెంట్ అయినప్పుడల్లా ఎవ్రీ వెబ్ పేజ్ ఈజ్ ఇన్ కంప్లైంట్స్ అని చెప్పి చెక్ చేసి కంప్లైంట్స్ మేనేజర్ విల్ బీ గివింగ్ ది ఫైనల్ సైన్ ఆఫ్. దెన్ ఓన్లీ దట్ వెబ్ పేజ్ విల్ గో టు ప్రొడక్షన్ అట్లన్నమాట. సో ప్రస్తుతానికి ఆల్రెడీ ఉన్న వెబ్ పేజెస్ కంప్లైంట్స్, అవుట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి చాలా. అవన్నీ చూసి వాటన్నిటిని ఆడిట్ రిపోర్ట్స్ చేసి ఎక్కడ ఏమున్నాయో చూసి ఆ రెస్పెక్టివ్ టీమ్తో మాట్లాడి ఎందుకు ఈ కుకీ ఇలా ఎందుకు ఉంది, ఇది ఏం టైప్ ఆఫ్ కుకీ అని మాట్లాడి గుడ్ అమౌంట్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇన్షూరింగ్ కంప్లైంట్స్ ఆఫ్ ఎవ్రీ పేజ్. మనకి దండి పేజీలు ఉన్నాయి. మా ఇంటర్నల్ క్లయింట్సే. లూయిస్ అని మన అరవింద్ పనిచేసాడు అంతకుముందు. మన పేరు సందేహం ఉంటుంది. లూయిస్ ఇంటర్నల్ వర్క్ సాలిడ్గా ఉంటుంది. ఒక సైకిల్ కరెక్ట్గా మీరు అలవాటు అయిపోయిందంటే జస్ట్ భూగోళం తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి మీరు. కావాలంటే దాని జేడీ మీకు పంపిస్తాను. జేడీ ఒకసారి పంపిస్తాను. జస్ట్ సీ ఈజ్ ఇట్ సంథింగ్ యూ కెన్ పికప్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు పికప్ అండ్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు రన్ విత్ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ మీకు అనిపించిందంటే ఐ విల్ టాక్ టు దట్. క్రియేట్ అ జేడీ దట్ సూట్స్ యువర్ ప్రొఫైల్.
ఓకేనా యా చూద్దాం. నేను జేడీ పంపిస్తాను సార్, చూడండి. రేపు సాయంత్రం ఒకసారి మాట్లాడదాం. దట్ వర్క్స్ అవుట్, ఇట్ విల్ బి గుడ్ వర్క్. అంటే ఐటీలోకి వస్తుంది, టోటల్ ఐటీ సైడ్ ఆఫ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు. విల్ గెట్ మోర్ బెటర్ ఎక్స్పోజర్. ప్రాజెక్ట్ టీమ్స్ మాట్లాడతారు, అందరు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతుంటారు. దట్స్ ఎ గుడ్ ఎక్స్పోజర్ టు హ్యావ్. బ్లీడింగ్ అయింది క్యాబ్లో ఉన్నప్పుడు. యాపిల్ కట్ చేస్తే మా పిల్లోడ చేస్తూ వచ్చింది ఇట్లా. ఏమైనా వేసుకున్నారు లేదా మరి? ఇక్కడ పసుపు పెట్టుకున్నా పసిపెట్ట దొరికింది మీకు పైన. అవునా? ఇక్కడ మా దగ్గర ఇది లేదా, ఫస్ట్ ఎయిడ్ లేదా? అది ఓకే, మంచి పని చేశారు. ఫస్ట్ ఎయిడ్ ఇది కదా, కత్తి కదా, కించరి వేసుకుంటే సరిపోయింది. రోజంతా అట్లాగే పెట్టుకున్నారు ఇక్కడ. ఇది కాకుండా అప్పటికే కొంచెం బ్లీడింగ్ అయ్యేసరికి కొంచెం డౌన్ అయిపోయినట్టు. మన సెక్యూరిటీ దగ్గర